కాదు కదా? ఏమైందిరా? ఎవరా వాళ్ళు నిన్ను గుద్దేసి వెళ్ళిపోతున్నారు? రే సౌమ్య వాళ్ళతో వెళ్తోందిరా. రే చావు గిరాకి, వాళ్ళు సౌమ్యని కిడ్నాప్ చేశారా? ఓ ఏంటి కిడ్నాప్ చేశారా? మామా పెద్ద ప్రాబ్లం అయింది. సౌమ్యని ఎత్తుకెళ్లారు. పద వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేద్దాం. ఒక్క నిమిషం ఉండరా, బాత్రూమ్కి వెళ్ళొస్తాను. రే మావా, కోపం తగ్గేలోగా త్వరగా రారా, వాళ్ళని పోలీసులకు పట్టిద్దాం. మావా పెద్ద ప్రాబ్లం ఇది. సౌమ్యని ఎత్తుకెళ్లారు. త్వరగా వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. అదంతా నాకు తెలుసురా, నువ్వు త్వరగా రారా. పెద్ద ప్రాబ్లం ఇది. సౌమ్యని ఎత్తుకెళ్లారు. వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. రే చెప్పింది చెప్తున్నాడు ఏంటి వీడు? మావా పెద్ద ప్రాబ్లం ఇది. సౌమ్యని కిడ్నాప్ చేశారు. మనం వెంటనే వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. పెద్ద ప్రాబ్లం ఇది. సౌమ్యని కిడ్నాప్ చేశారు, పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలి అంటుంటే ఇలా బొమ్మల నోట్ తెచ్చుకొని వచ్చాను. పదరా త్వరగా వెళ్ళాలి. ఇంకోసారి నాకు కనిపించారో ఏం చేస్తానో తెలియదు. ఎందుకు సార్ ఇప్పుడు నెట్టారు? ఇది ప్రజాస్వామ్య దేశం. మీరు పబ్లిక్ సర్వెంట్, మేమే పబ్లిక్. మీరు మా కోసం పనిచేయాలి. మేము మిమ్మల్ని చూసి భయపడాం సార్. రాష్ట్రపతి మిస్టర్ రాజశేఖరం. సార్ నన్నెందుకు సార్ కొడుతున్నారు? ఎందుకు ఇప్పుడు వాడిని కొట్టారు? స్టూడెంట్స్ అని చూస్తున్నాను, లేదంటే గంజాయి కేసు పెట్టి ఎముకలు ఏరేసేవాడిని. సార్ మీరు మమ్మల్ని స్టూడెంట్స్ గా ఎప్పుడు చూసారు సార్? కొట్టకండి సార్. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు. తను కనిపెట్టగలరా? కనిపెట్టలేరా? అమ్మాయిని కిడ్నాప్ చేస్తే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. నువ్వెవరా కంప్లైంట్ ఇవ్వడానికి? మరి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి కంప్లైంట్ ఇస్తే మీరు తీసుకుంటారుగా? అంతేగా? అంతేగా? పోరా. ఓకే. మళ్ళీ వచ్చాడు. ఏం చేస్తున్నారా? తప్పకుండా ఏదో ఏంటి? తలుపు తెరవండి త్వరగా. మీరేగా సౌమ్య అమ్మ? అవును. పెద్ద ప్రాబ్లం. మీ అమ్మాయిని ఎత్తుకెళ్లారు. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. రండి వెళ్దాం. ఆగు. ఎవరు మీరు? నా పేరు హరీష్, వీడి పేరు సతీష్. మీ అమ్మాయితో కాలేజ్లో చదువుతున్నాం. అది చెప్పడానికి ఇప్పుడు టైం లేదు. పెద్ద ప్రాబ్లం. మీ అమ్మాయిని కిడ్నాప్ చేశారు. వెంటనే వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. కమ్ ఆన్ ఐసే. చెయ్యొదులు. మీరిద్దరు సౌమ్య ఫ్రెండ్సా? అవును. సరే లోపలికి రండి. ఓకే. బాబు కాఫీ తాగుతారా, టీ తాగుతారా? ఓ కాఫీ అండి, దాని ముందు కొంచెం నీళ్లు. ఏంట్రా ఆవిడే అడిగారా? నార్మల్ వాటర్ కావాలా, ఐస్ వాటర్ కావాలా? ఏం బీర్ కావాలా, బీజర్ కావాలని అడగండి. అక్కడ మీ అమ్మాయిని కిడ్నాప్ చేశారంటుంటే కాఫీ కావాలా, టీ కావాలని అడుగుతున్నారు. మీ అమ్మాయిని ఎత్తుకెళ్లారండి. మా అమ్మాయిని ఎవరు ఎత్తుకెళ్లలేదు. వాళ్ళ అమ్మ మా ఇంట్లో సేఫ్ గా ఉంది. ఏంటండి మీరు అనేది? నన్ను కొట్టి పరిసి మీ అమ్మాయిని ఎత్తుకెళ్లారు. నేను అబద్ధం చెప్తున్నానంటారా? మీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. హలో సౌమ్య. చెప్పమ్మా. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఇక్కడే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఎవరో వచ్చి నిన్ను కిడ్నాప్ చేశారని చెప్తున్నారు. ఎవరు? నీతో చదువుకుంటున్నారట, హరీష్, సతీష్. వాళ్ళిద్దరూ వట్టి తింగరాళ్ళమ్మా. వాళ్ళు చెప్పిందేది నువ్వు పట్టించుకోకు. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో క్షేమంగానే ఉన్నాను. సరే నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఉంటాను. ఓకేమా. ఏంటి అర్థమైందా? కాఫీ ఇవ్వమంటారా లేక బయలుదేరతారా? ఏం మనిషి ఆవిడ, ఓ కాఫీ కూడా ఇవ్వలేదు. అలాంటి ఆవిడ కోసం నువ్వు రేయ్ ఏంట్రా ఆలోచన? వాళ్ళ అమ్మే చెప్పింది కదా సౌమ్య వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో జాగ్రత్తగా సేఫ్గా ఉందని. మనకి ఇక్కడ పనే ఉంది, పద మన ఊరికి వెళ్ళిపో. ఫోన్లో మాట్లాడింది సౌమ్య అని ఏంటి నమ్మకం? రేయ్ సౌమ్య వాయిస్ నీకు తెలుసు కదరా.
రైటే అమ్మమ్మ ఇంటికి వెళ్తే హ్యాపీగా వెళ్ళాలి, నన్ను కొట్టి పరిస్థితి ఎందుకు తీసుకెళ్ళాలరా? రేయ్ నీ వెద వేషాలకి నేనే నిన్ను కొట్టాలి, నా వల్ల కావట్లేదు, వాళ్ళు ఆ పని చేశారు. ఇవన్నీ ఒక కారణాలుగా చెప్పకు. రారా మన ఊరికి వెళ్ళిపోదాం. రారా రారా అంటే ఊరికి వెళ్దాం అంటావు? ఇంతసేపు చెప్పింది అదే కదరా. రారా మనం వెళ్ళిపోదాం. రారా మనం ఊరికి వెళ్దాం అంటావు. రా ముందు మన ఊరికి వెళ్ళిపోదాం. రా బాబు, మీరు అనుకున్నది కరెక్టే. సౌమ్యని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళింది నిజమే. సౌమ్య వాళ్ళమ్మ మిమ్మల్ని గమనిస్తోంది. చటుక్కున పైకి చూడకండి. బాబు పైకి చూడొద్దని ఇప్పుడే కదా చెప్పాను. సారీ సార్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. సౌమ్యని యముడనేవాడు తీసుకుపోయాడు. వాడితో పాటు మరో ఇద్దరు, పురుషోత్తం, నరసింహం, ముగ్గురు కలిసి తనని యమసింగపురం అనే ఊరికి తీసుకుపోయారు. యమసింగపురం చిత్తూరు జిల్లాలో ఉంది. ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎటువంటి ప్రయోజనమూ లేదు. తిన్నగా అక్కడికి వెళితే మీరు తనను కనిపెట్టచ్చు. ప్రస్తుతానికి ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలను. నేను వెళ్ళొస్తాను. సార్ ఎవరు సార్ మీరు? నేనే సౌమ్య వాళ్ళ ఫాదర్ని. ఫాదరా? రే సౌమ్యని అక్కడే ఉండనివ్వు. నీకు ఆ పిల్ల వద్దురా మావా. ఏరా ఏం ఫ్యామిలీ రా అది? కూతుర్ని ఎత్తికెళ్లారని అమ్మతో చెప్తే కాఫీ కావాలా టీ కావాలని అడుగుతోంది. నాన్నేమో పిల్లని ఎత్తికెళ్లారని మనకే చెప్తున్నాడు. ఈ దరిద్రపు కుటుంబం నీకొద్దు మావా. రా మన ఊరికి వెళ్ళిపోదాం. రా మావా, మనకు ఫ్యామిలీ ముఖ్యం, అమ్మాయే కదా ముఖ్యం. మనం ఇద్దరు యమసింగపురం వెళ్తున్నాం. యమసింగపురమా? రే పేరే శ్మశానంలా ఉంది, నన్ను తీసుకెళ్లి పూర్తి చేస్తావా? మావా నువ్వు వేసే ఏ ప్లాన్ వర్కౌట్ కావడం లేదు. ఆ అమ్మాయి నీకు అస్సలు సెట్ కాదు. నేను నీ మంచిగా చెప్తున్నాను. బయలుదేరి మన ఊరికి వెళ్ళిపోదాం. మావా ఏంట్రా? ఒక్క మాట చెప్పనా? ఈ హరీష్ చెడ్డవాడు కావచ్చు, చేతకాని వాడు కావచ్చు, పోకిరి కావచ్చు, పోరంబోకు కావచ్చు, వేస్ట్ ఫెలో కావచ్చు, ఎద్దవ కావచ్చు, కానీ నమ్మిన పిల్లని వదిలేశాడనే పేరు వాడికి రాకూడదురా. రేయ్ నేను ఒక మాట చెప్పనా? ఏంటి? నువ్వు ఇలాంటి వెదవ పంచు డైలాగులు చెప్పి నా ప్రాణం మీదకు తీసుకురానని నాకు ప్రమాణం చేయి. అప్పుడే నేను నీతో వస్తాను. ఓట్రా. ఏ చెయ్యి, అరచేయి గిలి ప్రమాణం చెయ్యి. ఎవరన్నావురా? యమసింగపురం. యమసింగపురం. ఓకే లెట్స్ గో టు యమసింగపురం. టీకి డబ్బులు ఇచ్చావా? ఐ సెడ్ లెట్స్ గో టు యమసింగపురం. ఓకే. అభయలక్ష్మి నాకు కోడలిగా వచ్చేసింది. కలింగరి